అలానే విశేషరావు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. కానీ ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులకు కూడా తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు బిల్స్ క్రియేట్ చేయించుకుంటున్నారు. అంతేకాదు న్యాయవాదులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులని కొందరిని జడ్జిలుగా కూడా నియమిస్తున్నారు. దానికి కొంతమంది మాజీ మంత్రులు చక్రం తిప్పుతున్నారు అనేది ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్ కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. అసలు జ్యుడిషియరీలో కొంతమంది ప్రభుత్వం నామినేట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, జడ్జెస్ అంటే ప్రమోట్ చేసేటువంటి లిస్టు పంపిస్తుంటారు. అల్టిమేట్గా కొలిజం నిర్ణయం తీసుకుంటుంది. కొలిజం ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు జడ్జెస్ అపాయింట్ అవుతూ ఉంటారు. ఇది ఒక సిస్టమ్. అయితే దీని మీద రకరకాల అభిప్రాయాలు అయితే ఉన్నాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు జ్యుడిషియరీ మీద తన పట్టుని బాగా బిగించారు అనేది వినిపిస్తుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో జ్యుడిషియరీ ఉందనేటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ వాళ్ళు చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా న్యాయ వ్యవస్థ మీద ఆయన యొక్క పట్టు ఏ విధంగా ఉంది అనే దాని మీద ఇప్పుడు సహజంగా తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అంశాలు అనేక సందర్భాల్లో సోషల్ మీడియాలో బయటకు వస్తూ ఉన్నాయి. అంటే ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా జ్యుడిషియరీ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. కాకపోతే పొలిటికల్ లీడర్ల యొక్క నీడ కూడా ఎంతో కొంత ఉంటుంది అనేది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కొన్ని తీర్పులు కానీ లేదంటే కొన్ని జడ్జిలకు సంబంధించిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ ఉన్నాయి అనేది చర్చ నడుస్తూ ఉంది. ప్రజాస్వామ్యంలో ఇచ్చినటువంటి తీర్పుల మీద కూడా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంది. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. వ్యక్తిగతమైనటువంటి దోషాలు దిక్కుండా ఆ తీర్పు మీద లేదంటే ఆ అంశం మీద చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మార్తి సుబ్రహ్మణ్యం అని నా కొలీగు, ఆయన సీనియర్ జర్నలిస్ట్, జ్యుడిషియరీలో ఏం జరుగుతుంది అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి పట్టు ఏ విధంగా ఉంది అనే దాని మీద ఒక న్యూస్ రాశారు. ఆ క్లిప్పింగ్ నాకు గ్రూపుల్లో పంపించారు వేరు. అది మీకు చదివి వినిపిస్తాను. అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది మీకు అవగాహన వచ్చే అవకాశం ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఆయన పత్రిక, ఎడిటర్ మార్తి సుబ్రహ్మణ్యం, సీనియర్ జర్నలిస్టు. జగన్ లాయర్లకు హైకోర్టు జడ్జి పదవులు క్వశ్చన్ మార్క్ పెట్టి ఇచ్చారు. మరి అదేదో ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది, మేబీ కరెక్ట్ కూడా కాకపోవచ్చు, అందుకే క్వశ్చన్ మార్క్ పెట్టారు. జస్ట్ ఇన్ఫర్మేషన్ చర్చలో అక్కడ అతనికి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు. ఎప్పుడైనా సరే జర్నలిజంలో ఒక ఇన్ఫర్మేషన్ ప్రొజెక్ట్ చేయడం వరకే మీడియా పాత్ర. ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేది తేల్చాల్సింది దర్యాప్తు సంస్థలు. చాలామంది ఏమనుకుంటారంటే ఒక న్యూస్ పేపర్లోనో లేదా ఒక జర్నలిస్ట్లో రాస్తే అది 100కు 100% ఇది తీర్పే అన్నట్టుగా భావిస్తారు. తీర్పు కాదు, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంతే. ఆ మీడియాకు ఉన్నటువంటి స్వేచ్ఛ అది. ఎందుకనంటే మీడియా ఇప్పుడు సామాన్యులు ఎవరైనా సరే వ్యవస్థల దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది, ప్లస్ ఫ్రీగా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అదే మీడియా దగ్గరికి వచ్చి ఒక జర్నలిస్ట్ దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఫ్రీగా చెప్పుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. అందుకే మీడియాకి సోర్స్ వస్తుంది, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సెకండ్ యాంగిల్, థర్డ్ యాంగిల్ అనేది దర్యాప్తు సంస్థలు చేస్తూ ఉంటాయి. అది ఆ వ్యవస్థల పని. ఆ వ్యవస్థల దగ్గరికి ఎందుకు వెళ్ళరు అని అంటే ఆ వ్యవస్థలకి కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. ఆ మార్గదర్శకాల ప్రకారమే వచ్చినటువంటి వాళ్ళు రిసీవ్ చేసుకోవటమో లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల్ని వాళ్ళు నమోదు చేసుకోవడం చేస్తూ ఉంటారు. కానీ మీడియా దగ్గర అలా కాదు. ఎవరైనా స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు చెప్పుకోవచ్చు. దాంట్లో ఎంతో కొంత నిజం ఉంటుంది అని జర్నలిస్ట్ నమ్మితే ఒక 10% నిజం ఉన్నా కానీ దాన్ని ఇన్ఫర్మేషన్ కింద ఇవ్వచ్చు. బహుశా ఆ యాంగిల్లో ఇది ఇచ్చి ఉండొచ్చు ఆయన. సో జగన్ లాయర్లకు హైకోర్టు జడ్జి పదవులు, 2 ప్రముఖులకు హైకోర్టు కొలిజియం గ్రీన్ సిగ్నల్, సుప్రీంకోర్టు కొలిజియానికి వెళ్ళిన ప్రతిపాదనలు. అందులో ఒకటి మాజీ జడ్జి సివి నాగార్జున రెడ్డి బంధువు, మరో రాయలసీమ న్యాయవాదికి అవకాశం. కూటమి సర్కార్కు జగన్ జలక్, సర్కార్కు తెలియకుండానే గుమ్మనంగా నిర్ణయాలు. చక్రం తిప్పిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పార్టీ న్యాయవాదులకు అవకాశం ఇవ్వకపోవడంపై టీడీపీ న్యాయవాద వర్గాల్లో కన్నెర్ర. హైకోర్టులో ఏం జరుగుతుందో తెలుసుకోలేని వైఫల్యమా,
పదవులు తీసుకున్న వారికి ఆ మాత్రం తెలీదా అంటూ ప్రశ్నల వర్షం. చంద్రబాబుకు తెలియకుండానే జరిగిందా? ఆ నియామకాలను ఆపాలంటున్న టీడీపీ న్యాయవాద వర్గాలు, వారికి జడ్జిలుగా అవకాశం ఇస్తే పార్టీ పరువు పోతుందన్న ఆవేదన, రగిలిపోతున్న టీడీపీ న్యాయవాద వర్గాలు. అన్ని వ్యవస్థల్లో అన్ని వర్గాల్లో ఉన్నట్టే న్యాయవాదుల్లో కూడా, న్యాయ వ్యవస్థలో కూడా విభిన్నమైనటువంటి గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూప్ మీద ఈ గ్రూపు, ఈ గ్రూప్ మీద ఆ గ్రూపు ఆరోపణలు చేసుకున్నట్టు అవకాశం ఉంది. ఎందుకనంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకనొక సమయంలో సుప్రీంకోర్టు జడ్జెసే ఆ లోపల బెంచెస్ యొక్క ప్రాధాన్యతల గురించి, కేసులు వెళ్ళేటువంటి ప్రాధాన్యతల గురించి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళే చెప్పారు. సో బహుశా నాకు తెలిసినంత వరకు చల్మేశ్వర్ గారి టైంలో ఆయనే కూడా వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టున్నారు నాకు గుర్తున్నంత వరకు. సో కాబట్టి ఇవన్నీ మామూలు అన్ని వ్యవస్థలు ఉన్నట్టు దాంట్లో కూడా ఉంటాయి. ఇంకా హైకోర్టులో ఖాళీగా ఉన్న 2 జడ్జి పోస్టులు వైసీపీ అధినేత జగన్ కోసం పనిచేసిన వారికి దక్కుతున్నాయా? ఆ మేరకు వారిద్దరి పేర్లను హైకోర్టు కొలిజియం సుప్రీంకోర్టు కొలిజియానికి సిఫారసు చేసిందా? ఇందులో వైసీపీ అగ్రనేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెర వెనుక చక్రం తిప్పారా? సుప్రీంకోర్టు ప్రముఖుడు కూడా ఇందులో ఒక చెయ్యి వేశారా? మరి ఇంత జరుగుతుంటే ప్రభుత్వం నియమించిన హైకోర్టు పెద్ద న్యాయవాది అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు? వారికి సీజేతో సత్సంబంధాలు లేవా? నిజంగా వారిద్దరికీ హైకోర్టు జడ్జి పదవులు ఇస్తే కూటమికి అంతకు మించినటువంటి అవమానం మరొకటి ఉంటుందా? తాజా హైకోర్టు జడ్జిల నియామక సిఫారసుల పరిణామాలపై ఉడికిపోతున్న టీడీపీ న్యాయవాద వర్గాలు. సో ఇది జనరల్గా గవర్నమెంటు జడ్జెస్ కోసం ప్రతిపాదనలు పంపిస్తుంది సీనియర్ న్యాయవాదులకు సంబంధించి. ఆ దాంట్లో 2 జడ్జెస్ కోసం, హైకోర్టు జడ్జెస్ కోసం ప్రభుత్వం పంపించిందంటే అది తెలుగుదేశం పార్టీ సానుభూతి లాయర్లలో ఆగ్రహం కలిగిస్తుంది. టీడీపీ న్యాయవాద వర్గాల సమాచారం ప్రకారం హైకోర్టులో ఖాళీగా ఉన్న 2 జడ్జిల పదవులకు మాజీ జడ్జి సివి నాగార్జున రెడ్డి సమీప బంధువుతో పాటు రాయలసీమకు చెందిన కమ్మ సామాజిక వర్గ న్యాయవాది పేరును హైకోర్టు కొలిజియంకు సిఫారసు చేసి కొద్ది రోజుల క్రితమే దాన్ని సుప్రీంకోర్టు కొలిజియానికి పంపినట్లు చెబుతున్నారు. దాన్ని సుప్రీంకోర్టు కొలిజియం కేంద్రానికి పంపించింది. అక్కడ నుంచి ఆమోదం లభిస్తూ వాళ్ళిద్దరూ హైకోర్టు జడ్జిలుగా నియమితులు కావడమే తరువాయి. అయితే వారిద్దరికీ టీడీపీతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు కానీ, పార్టీకి నేరుగా న్యాయ సేవలు అందించిన వారు కానీ కాదని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే ఆది నుంచి తుది వరకు గుమ్మనంగా జరిగిన ఈ వ్యవహారంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక పాత్ర పోషించారని టీడీపీ న్యాయవాద వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అటు గతంలో జగన్ తరఫున వాదించి ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రముఖుడిగా ఉన్న మరొక కీలక వ్యక్తి కూడా ఇందుకు ఉడత సహాయం చేసినట్లు చెప్తున్నారు. ఇటీవల అమరావతి మహిళలను దూషించి అరెస్ట్ అయిన ఓ జర్నలిస్ట్ కేసును వారు ఉదాహరిస్తున్నారు. నిజానికి హైకోర్టు జడ్జిల నియామకంలో పేరుకు ప్రభుత్వ పాత్ర లేకపోయినా తెర వెనుక కీలక పాత్ర పోషించేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలేనన్నది బహిరంగ రహస్యమే. గతంలో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు సీజే వరకు జరిగిన జస్టిస్ రమణ కానీ, ఇప్పటి హైకోర్టు జడ్జి శ్రీనివాసరెడ్డి కానీ గతంలో అధికారంలో ఉన్న టీడీపీ వైసీపీ ప్రభుత్వ సిఫారసుతో ఆ స్థాయికి వెళ్ళిన వారేనని గుర్తు చేస్తున్నారు. ఇదేమీ రహస్యం కాదు, బహిరంగ మేనంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలుగా ఉన్న చాలామంది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల సిఫారసులతో హైకోర్టు జడ్జిలుగా నియమితులై అక్కడ నుంచి వివిధ రాష్ట్రాలు సీజేలు, అక్కడి నుంచి సుప్రీంకోర్టు జడ్జిలు చీఫ్ జస్టిస్గా పనిచేసిన వారేనని గుర్తు చేస్తున్నారు. ఇందులో రహస్యాలు ఏం లేవంటున్నారు. మరి అంత కీలకమైన జడ్జి నియామకాలపై ప్రభుత్వానికి సమాచారమే లేకపోవడంపై టీడీపీ న్యాయవాద వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సహజంగా ఇవన్నీ సర్కార్ నియమించినవే అనేది ఆయన రాసినటువంటి ఆర్టికల్ యొక్క సారాంశం. సో ప్రభుత్వాలు సహజంగా కొంత అడ్వకేట్కి సంబంధించినటువంటి సీనియారిటీని వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని దానికి సిఫారసు చేస్తారు జడ్జిలకి. అయితే వీళ్ళంత వరకు నిష్పక్షపాతంగా ఉండేటువంటి వాళ్ళనే చేస్తారు. పార్టీ పరంగా చూడకుండా, పార్టీకి వన్ సైడ్గా ఉండకుండా ఉండేటువంటి వాళ్ళనే చూస్తారు. బహుశా ఆ జాబితాలో వీళ్ళిద్దరిని ప్రమోట్ చేసి ఉండొచ్చు, ప్రతిపాదన చేసి ఉండొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎందుకు పంపించలేదు అనేటువంటి అభిప్రాయం బహుశా
టీడీపీ అడ్వకేట్ వర్గాల్లో ఉండొచ్చు. కానీ ప్రభుత్వం దృష్ట్యా చూస్తే లేదా ప్రతిపాదన దృష్ట్యా చూస్తే మరి ఆర్టికల్లోనే ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని వాదించినటువంటి వాళ్ళు అని అంటున్నారు. వాదించినటువంటి వాళ్ళు సపోర్ట్ తోటి అని అంటున్నారు. సో ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాకపోతేనే బెటర్ కదా, నిష్పక్షపాతంగా ఉండేటువంటి వాళ్ళే బెటర్ కదా. బహుశా నిష్పక్షపాతంగా ఉన్నారని వాళ్ళిద్దరిని ఎంపిక చేసి పంపించి ఉండొచ్చు. దాన్ని కొంతమంది టీడీపీ న్యాయవాద వర్గాలు చెప్పి ఉండొచ్చు ఆ జర్నలిస్ట్కి, అతను ఆ న్యూస్ రాసి ఉండొచ్చు. ఎనీహౌ ఇదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉంటారు అనేది ఆ ఆర్టికల్ యొక్క అభిప్రాయం. వ్యతిరేకులుగా ఉన్నారు అనేది టీడీపీ వర్గాల న్యాయవాదులు చెప్తున్నారు అని చెప్పంటున్నారు. బట్ అంత ఆషామాషిగా ప్రభుత్వం కూడా గుడ్డిగా ఎంపిక చేసి పంపదు. అన్నీ చూసిన తర్వాతనే ప్రొఫైలు, వాళ్ళ యొక్క నిష్పాక్షికత, తటస్థ వైఖరి ఇవన్నీ చూస్తారు. వన్ సైడ్ ఉండేటువంటి వాళ్ళని ప్రమోట్ చేస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో కూడా బహుశా అంత మంచి పరిణామాలు కాదేమో. బహుశా అందుకే మధ్యవర్తులను పంపించవచ్చు. బట్ దీంట్లో ఏదైనా సరే దీన్ని ఒకసారి మళ్ళీ పునఃపరిశీలించాలి. ఎందుకంటే ఇంతమంది టీడీపీ న్యాయవాద వర్గాలు అబ్జెక్షన్ చేస్తున్నారు కాబట్టి దీన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. మరి దీన్ని పునఃపరిశీలిస్తారా, లేదంటే ప్రభుత్వ న్యాయవాద పెద్ద దీన్ని లైట్గా తీసుకుంటారా? అసలు న్యాయస్థానాల్లో, జ్యుడిషియరీలో జగన్మోహన్ రెడ్డి గారి పట్టు ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.